ఆరోగ్యానికి మేలు చేసే అత్యంత ముఖ్యమైన పోషకాలు కలిగిన ఫలాలలో యాపిల్ ఒకటి. అందుకే రోజుకో యాపిల్ తినాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే కొందరు యాపిల్ను తినే కంటే దాని జ్యూస్ తాగడం మంచిదని, దీనివల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయని చెబుతుంటారు. ఇంతకీ ఏది మంచిది? యాపిల్ను నేరుగా తినడమా లేక జ్యూస్ తాగడా? దీని గురించి మన వీడియోలో తెలుసుకుందాం. యాపిల్ పండ్లను తినడం లేదా జ్యూస్ తాగడం రెండిట్లో ఏది ఎనర్జిటిక్ అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే పోషకాహార నిపుణుల ప్రకారం మనం యాపిల్ తినేటప్పుడు ఒకటో రెండో తినగలం, కానీ జ్యూస్ చేసేటప్పుడు మాత్రం అలాంటి లిమిట్ దాదాపు పాటించరు. ఇక్కడ 4-5 యాపిల్స్ వాడుతుంటారు. అంటే జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు మనం ఎక్కువ యాపిల్స్ తిన్నట్లు లెక్క. ఏది కూడా ఒకేసారి అధిక తినడం తాగడం మంచిది కాదని యాపిల్ జ్యూస్ విషయంలోనూ వర్తిస్తుంది. ఒకేసారి 4-5 యాపిల్స్తో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల కొన్నిసార్లు లివర్పై నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే యాపిల్ పండ్ల రసాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు అందులోని ఫ్రక్టోస్ మరియు సూక్రోజ్ లెవెల్స్ శరీరంలోకి వేగంగా ప్రవేశిస్తాయి. ఇవి కాల్యంపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులకు కారణం కావడం వల్ల అనారోగ్యాలకు, అలర్జీలకు దారితీస్తాయి. యాపిల్స్ను ఒక వ్యక్తి తిన్న ప్రతిసారి మహా అయితే ఒకటో రెండో తింటారు. పైగా వీటిలోని ఫైబర్ కంటెంట్, ఇతర పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకాన్ని దూరం చేస్తాయి, బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, కాపర్, విటమిన్ కే వంటి పోషకాలు కూడా యాపిల్ను సహజంగా తినడం వల్ల లభిస్తాయి. యాపిల్స్లోని ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపును, నొప్పిని తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల రిస్క్ తగ్గించడంలోనూ యాపిల్ పండ్లలోని పోషకాలు సహాయపడతాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఒక విధంగా యాపిల్ జ్యూస్ కంటే యాపిల్ను నార్మల్గా తినడమే బెటర్.